లూకాసు సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. లూకాసు సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన గాక. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. ఉపమానం ఎందుకు చెప్తారంటే, ఒక స్టోరీ లాంటిది ఎందుకు చెప్పాడంటే, అందులో నుంచి ఒక సూత్రం, ఒక ప్రిన్సిపల్, ఒక పాఠము నేర్పించడం కోసం, ఒక ఉపమానం అర్థమవటం చెప్పడం కోసం యేసుక్రీస్తు వారు అనేక ఉపమానాలు బోధించారు. బైబిల్లో అనేక ఉపమానాలు, అనేక సందర్భాల్లో. సో అందులో ఇది కూడా ఒకటి అన్నమాట. మనం చిన్నప్పుడు కథలు చెప్తాం కదా, కథలు చెప్పుకునే వాళ్ళం, ఎప్పుడైనా కూడా కథలు వింటాము. అయితే మోరల్ ఆఫ్ ద స్టోరీ అని చెప్తాం. ఇక అందులో ఉన్నటువంటి ఏంటి బాటమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ అనేది. అట్లాగే ఇక్కడ ఈ ఉపమానము చెప్పి అందులో నాట్ ఓన్లీ జస్ట్ బాటమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ, ఏదో ఒక మాట మాత్రం కానీ చాలా విషయాలు ఉన్నాయి ఇందులో మనం నేర్చుకోవడానికి. మనం ఇప్పుడు అవన్నీ కవర్ చేసుకుని అవన్నీ చెప్పుకోం, కానీ ఈ రాత్రి మన ప్రార్థనకి అంశంగా జస్ట్ 1-2 థాట్స్ మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానాల్లో ప్రత్యేకంగా ఇక్కడ 2 కేటగిరీకి సంబంధించిన ప్రజల్ని మాత్రం, కేటగిరీ వాళ్ళు ఒరిజినల్గా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కేటగిరీ అన్నమాట. ఒకరు పరిసయ్యులు, మరొకరు సుంకరి. పరిసయ్యుడేమో తనకి ధర్మశాస్త్రం అంతా బాగా తెలిసినవాడు, మత పెద్ద. సుంకరి ఏమో ట్యాక్స్ కలెక్టర్, అక్కడ ఉన్నటువంటి పన్ను వసూలు చేస్తూ ఉండేవాడు. అయితే అక్కడున్న సొసైటీలో ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అనగానే ఒక చిన్న చూపు చూసేటువంటి విధానం ఉంది సమాజం. వీళ్ళ ఎక్కువ డబ్బు లంచాలు లాగేస్తూ ఉంటారు, 4 రూపాయల దగ్గర 16 రూపాయలు లాగుతారు, 1 రూపాయల దగ్గర 4 రూపాయలు లాక్కుంటారు, ఎక్కువ వసూలు చేపిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి యూదుల సమాజం కానీ, ఇక్కడ రోమిలకు కానీ కొందరికి వాళ్ళకి వీళ్ళ మీద అంటే కొద్దిగా అసహ్యం ఉండేది. వీళ్ళని కొద్దిగా వీళ్ళు ఒక నేరస్తులు అన్నట్లుగానో, వీళ్ళని తక్కువ చూపు చూడటంగానో చేసేవారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయటం గురించి ఇక్కడ చెప్తూ, ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళారు ప్రార్థనకి అని చెప్పారు, కానీ ఒకళ్ళే ప్రార్థనకి వెళ్ళారని చెప్పలేరు. ప్రార్థనకి వెళ్ళడానికి మాత్రం ఇద్దరూ వెళ్ళారు. అయితే ఇద్దరూ ప్రార్థన చేశారు. ఒకరు ప్రార్థన చేశారు, ఒకళ్ళు మౌనంగా ఉన్నారని చెప్పలా. ఈ పారబుల్లో ఒకరు ప్రార్థన చేసి ఒకరు మౌనంగా ఉంటాం కాదు, ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేశారు. అయితే వారు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని యేసుక్రీస్తు వారికి తెలియజేస్తున్నారు. మనం కూడా ప్రార్థనలకు వెళ్తాం, సంతోషం, ప్రార్థనలకి వెళ్ళాలని ఆశపడతాం, వస్తుంటాం. కానీ ఆ చేసేటువంటి ప్రార్థన ఆయన మనల్ని ఏ విధంగా దాన్ని చూస్తున్నాడు, మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం అనేది, ఎంతవరకు ఆయన మనం అర్థం చేసుకున్నాం అనేది అప్పుడెప్పుడు కూడా ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. సో ఈ పరిసయ్యుడు మత పెద్ద కాబట్టి, మతాచారాలు బాగా పాటిస్తున్నాడు కాబట్టి, ఈ ప్రార్థనలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో 2 రకాల ప్రార్థన చేశాడు. అంటే 2 రకాల పాయింట్లను ఎక్కువ హైలైట్ చేసుకున్నాడు. ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు, దేవా, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపాత్ములు, చోరులు, అన్యాయస్తులు ఉండి అలాంటి వ్యక్తిని కాదు, ప్రత్యేకంగా ఇదిగో ఈ పక్కన ఉన్నాడే సుంకరి, అలాంటి వాడిని కూడా కాదు అని, అలాంటి వాడిని కాదు, కానీ నేను అలాంటి వాడిని అని చెప్పుకుంటూ, ఇదిగో నేను చాలా స్ట్రిక్ట్గా నీ లా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను. అంటే
పలానా వాడిలాగా లేను కానీ పలానాలాగా ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు. ఎలా లేనో, ఎలా ఉండాలో, ఎలా ఉన్నానో అని చెప్పుకుంటున్నాడు. రెండు ఆయనే డిసైడ్ చేసేసుకొని ఆయనే చెప్పేసుకున్నాడు, నేను ఇలా ఉండలేను, ఇలా లేను, ఇలా ఉన్నాను. అలాంటి టైంలో ఆ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆ విధంగా తనలో తను ప్రార్థిస్తూ ఉన్నాడు. తర్వాత రెండో వ్యక్తి ప్రార్థన కూడా యేసుక్రీస్తు వారు ఇక్కడ రాశారు. ఆ చేస్తున్నటువంటి ఆ రెండో వ్యక్తి ఎవరు? సూకరి. అతనంటే దూరంగా నిలబడి ఉన్నాడు. అంటే దేవాలయానికి అయితే వచ్చాడు అని ఉంది కదా, ఇక్కడ దేవాలయానికి వెళ్ళారు. ఆ దేవాలయంలో ఇంకా మరీ ఫ్రంట్ దాకా వెళ్ళలేక కొద్దిగా దూరంగానే ఉండి, ఎందుకంటే కొందరు ముందు వరుసలో రావడానికి భయపడతారు కదా, అమ్మో అక్కడ దాకా వెళ్ళటమా అనేది ఒక ధైర్యం చాలా హృదయం లాగా అతడు కూడా కొద్దిగా దూరంగా నిలబడి, అయ్యా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించు, నేను పాపిని, నేను పాపం చేశా, నాలో తప్పిదాలు ఉన్నాయి, నాలో తప్పిదానికి నాకు నీ కరుణ కావాలయ్యా, నువ్వు నన్ను కరుణించాలయ్యా. ఆ కరుణ ఎందుకు? ఆయన కరుణ ద్వారా క్షమాపణ అనేది వస్తుంది. ఆయన క్షమించాలి అంటే ఆయన మర్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన కరుణ చూపించకుండా క్షమాపణ రాదు. అందుకని నువ్వు కరుణ చూపించాయా, నాకు నీ కరుణ కావాలి అన్నాడు. కృప కోసం అడగలేదు. కృప ఎందుకంటే క్షమించబడిన తర్వాత బలహీన సమయంలో మనల్ని బలపరచడానికి కృప. అయోగ్యులమైన మనకి యోగ్యత కల్పించి అవకాశాలు అర్హులుగా చేయడానికి ముందు అయితే క్షమించబడాలి కదా. కోర్టులో ఫస్ట్ నేరస్తులను తీర్చబడితే ఇక మరి ఆ నేరస్తులు అంటే శిక్ష ఉంటుంది. కానీ ఇతడు నేరస్తులు కాదయ్యా, నిర్దోషి అని తీర్చబడితేనే నెక్స్ట్ ఇంకేదన్నా ఆశీర్వాదాలు. అందుకని కరుణ చాలా ఇంపార్టెంట్. అక్కడ కృప కన్నా కూడా కరుణ ముందు, ఒక పాపికి కృప కన్నా ముందు కరుణ ఇంపార్టెంట్. ఎందుకంటే క్షమాపణ వచ్చిన తర్వాతే నెక్స్ట్ ఏదైనా బెనిఫిట్స్. సో ఈ కరుణ కూడా అందుకని, అయ్యా నన్ను కరుణించయ్యా అని, అంటే క్షమాపణ కోసం నన్ను క్షమించి నేను పాపం చేశానని కరుణించమని అడిగాడు. ఆ చిన్న ప్రార్థనే, ఏదో అతను అయ్యో నా ప్రార్థన పెద్ద పెద్ద పదాలతో లేకపోతే మళ్ళీ ఆయన వింటాడో వినడో, మరి అందులో 4-5 వాక్యాలు జోడించి లేకపోతే ఇంకేదో పెద్ద గ్రాంధికమైనటువంటి భాష పరిజ్ఞానం కలుపుకొని ఏదైనా చెప్తేనే అప్పుడు దేవుడు వింటాడేమో అని కాదు. కానీ తన హృదయంలో అయ్యా నన్ను క్షమించు అని చెప్పడం చాలా సింపుల్గా, అయితే హృదయపూర్వకంగా చెప్పాడు. కాబట్టి అందుకనే ఆ మాట చెప్పినందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడు. యేసుక్రీస్తు వారు అక్కడ కంపారిజన్ చేసి చూపిస్తున్నాడు. డైరెక్ట్గా రాయొచ్చు కదా, ఈ సుంకర నీతిమంతుడిగా వెళ్ళాడని, కానీ అతని కంటే ఇతడు. ఎందుకంటే 2 రకాలుగా ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మరి ఇప్పుడు కంపారిజన్ అనేది అవసరం. కొన్ని సందర్భాల్లో కంపారిజన్ దేవుడు తీసుకొస్తాడు. ఇతర విశ్వాసులకి మనకి, లేదా ఇతర వ్యక్తులకి మనకి కంపారిజన్ చేస్తాడు బైబిల్లో. మరి హేబేలు కయీన్ని కంపారిజన్ చేస్తూ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశారు. అయితే అలాగే ఏశావు యాకోబుల మధ్య వారికి ఉన్నటువంటి సందర్భం, వాళ్ళిద్దరూ మరి అన్నదమ్ములే, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి సార్. ఏశావును నేను ద్వేషించి యాకోబును నేను ప్రేమించి, ఆ వ్యత్యాసం తీసుకురావాల్సి వచ్చింది ఆయన. సో అతని కంటే ఇతను అంటే కంపారిజన్ దేవుడు కూడా చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే అది ఆయనకు తెలుసు. ఒక వ్యక్తికి పాఠం నేర్పించడం కోసము, లేదా ఈ ఉన్న వ్యక్తులకి కళ్ళు తెరిపించడం కోసము, ఆ కనువిప్పు కోసం చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ మిగిలిన పరిచయాలందరూ ఉన్నారు. ఆ పరిచయాలందరూ ఇదే మెంటాలిటీ అనమాట. నేను బాగానే ఉన్నాను, దేవుడి ధర్మశాస్త్రంలో చివరికి పుదీనా ఇచ్చే విషయంలో కూడా నేను దశభాగం కరెక్ట్గా ఇస్తున్నాను, ఇంకా నేను ఉపవాసాలు బాగానే చేస్తున్నాను, నేను చాలా నీతిమంతుడినే, అగో వాళ్ళలాగా నేను లంచం తీసుకోవట్లా, ఈయనలాగా నేను అబద్ధాలు ఆడట్లా, ఆ వ్యక్తిలాగా నేను పాపం చేయట్లా, ఈ వ్యక్తిలాగా నేను ఈ తప్పు చేయట్లా, కాబట్టి నేను నీతిమంతుడినే అని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక మాకు ఇక దేవుడితో పెద్ద మనల్ని కల్పించవలసిన పని మాకు అంత అవసరం లేదు, మేము నీతిమంతులమే అనే మైండ్ సెట్లో ఉన్నారు. కానీ ఈ సుంకరి మాత్రం నాకు యథార్థంగా నాకైతే నీకు క్షమాపణ కావాలయ్యా అని హృదయంలోనే ఒప్పుకున్నాడు. అంటే అక్కడ ఏంటి అంటే పరిసయ్యులు సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి అనేది హైలైట్ చేసుకొని చూపిస్తున్నారు. వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళు సిగరెట్ తాగుతారు, నేను సిగరెట్ తాగనుగా కాబట్టి నేనే నీతిమంతుడిని, వాడు పాపి అనేటువంటి, అంటే ఉదాహరణ చెప్తున్నా. ఆయన ముందు తాగుతాడు, నేను ముందు తాగనుగా కాబట్టి నేనే నీతిమంతుడిని అని అనుకుంటాం. కానీ అసలు దేవుని స్టాండర్డ్స్ ఏంటి, ఆయన స్టాండర్డ్స్తో పోల్చుకుంటే మరి ఆయన చూసే తూకం ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మందు తాగకపోవచ్చు, వాడు మందు తాగుతున్నాడు, ఓకే వాడి పాప అనుకున్నా, నేను మందు తాగకపోవచ్చు, కానీ నేను ఇంకేదో చేస్తున్నా, అది దేవుని దృష్టిలో ఇష్టం లేదేమో, అందుకని నేను అవన్నీ ఈ మందు తాగాడు కాబట్టి వాడు పాపి, నేను మంచివాడిని, దేవుడు నన్ను ఆలకిస్తాడు అనుకునే కన్నా నాలో ఏం తప్పు ఉందో నన్ను క్షమించయ్యా అని మనం తెలుసుకోవడంలో, అడగటంలో, క్షమాపణ అడగటంలో ముందుండాలన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా
ఒక వ్యక్తిని చూసి వాడు తప్పోడు నేను మంచివాడిని అని అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో మరి నా హృదయం ఏంటి, నేను ఎంతవరకు ఎలా ఉన్నాను అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనందరికీ కావాల్సింది ఏంటంటే మన హృదయము స్వనీతితో ఎస్టాబ్లిష్ అవ్వడం కాదు, సెల్ఫ్ రైచియస్నెస్ స్వనీతితో స్థాపించబట్ట కాదు. దేవుని కృప మనకు అవసరం, ఆయన కరుణ అవసరం. ఈ హృదయాలు కృపచేత స్థిరపరచబడాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ చదివి మనం 2 నిమిషాల మాట చెప్పుకొని మనం ప్రార్థనకి వెళ్ళిపోదాం. హెబ్రీ 13:9. అది అది ఆ వచనం. కృపను బట్టియే స్థిరపరచుకో. కృపను బట్టి, కృప చేత వి నీడ్ టు ఎస్టాబ్లిష్ అవర్ హార్ట్స్ విత్ గ్రేస్. గ్రేషియస్ కృప చేత, కృపతో నింబడిన హృదయం ఏం చేస్తుందో తెలుసా? కృప చేత స్థిరపరచబడిన హృదయం సెల్ఫ్ రైచియస్నెస్ కి, స్వనీతికి ఆధారం అక్కడ ప్లేస్ ఇవ్వదు. నేను నీతిమంతుడిని, వాడు చెడ్డోడు, నేను మంచోడిని, వాడు పాపి అని అట్లా అనుకోదు. కానీ అయ్యా నాకు దేవుని కృప కావాలి, ఎప్పటికప్పుడు నాకు దేవుని కృపలో నాకు దేవుని కృప ఇస్తేనే, దేవుని కరుణిస్తేనే నేను ఈ విధంగా ఉండాలి. ఆయన కృప ఏం చేస్తుందంటే మనలను, అఫ్కోర్స్ ఆయన కరుణ మనల్ని క్షమించింది, ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంటే అనర్హులమైన మనల్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందే అర్హతలోకి తీసుకొచ్చింది. అబ్బా తండ్రి అని పిలుచుకొని ఆయన కృపాసింహాసనం దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకునే అవకాశం మనకి ఇచ్చింది. ఈ కృపాసింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాల కృపతో ఆధారపడి కృప కొరకు అడుగుచు దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలి. కానీ స్వనీతిని ఆధారం చేసుకుని, దేవా చూసావా నేను ఎంత చేశాను అంత చేశాను, నేను ఆ బ్రదర్ లాగా లేకపోతే ఆ వ్యక్తిలాగా నేను తాగుబోతుంది కాదు, ఈ వ్యక్తిలాగా నేను స్మోకింగ్ చేయను, ఈ సిస్టర్ లాగా నేను అట్లా ఉన్నాను, కానీ ఇగో నేను చూడు ఎట్లా ఉన్నాను, అవన్నీ పక్కన పెట్టి దేవా నాకు నీ కరుణ కృప కావాలి అని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ కృపతో కొరకు అడుగుచి ఆ కృప చేత హృదయపడితే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బెనిఫిట్, ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకుని ఎస్ వాళ్ళకి కూడా దేవుని కృప కావాలి, ఎస్ వాళ్ళు పడిపోయి ఉండొచ్చు, వాళ్ళు పాపం చేసి ఉండొచ్చు, తప్పు చేసి ఉండొచ్చు, ఏదో బలహీనత ఉండొచ్చు, బట్ ఆ వ్యక్తిని మనం ఏం చేయగలుగుతాం అంటే గ్రేస్ చేత ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ గ్రేస్ అనే కెపాసిటీ, సామర్థ్యత ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తిని ఓర్చుకునే శక్తి మన దగ్గర ఉండి ఆ వ్యక్తిని కూడా మనం ఎదుటి వ్యక్తిని కూడా అప్లిఫ్ట్ చేస్తాం. అంటే ఆయన కొద్దిగా ఎత్తి పట్టుకుని ఆ బ్రదర్కి సహాయం చేస్తాం, ఆ సహోదరుడికి సహాయం చేసి, ఆ సహోదరికి సహాయం చేసి వాళ్ళు కూడా వాళ్ళని కూడా దేవుళ్ళు బలపరచడానికి హెల్ప్ చేస్తాం. కానీ వాళ్ళని బలపరచడానికి చూస్తాం. కానీ ఈడు పాపి నేను ఇట్లాంటి కాదు, నేను మాత్రం మంచివాడిని అని అలా అనుకో. వాళ్ళకి కూడా హెల్ప్ చేసి వాళ్ళని కూడా మనం పై స్థాయికి తీసుకురావడానికి, వాళ్ళని కూడా ప్రభువులో బలపరచడానికి, వాళ్ళని కూడా అర్థం చేసుకుని ఈ కృపా హృదయం స్థిరపరచబడితే ఏమైందంటే కృప చేత ఇరుటి వాళ్ళని అర్థం చేసుకుంటాం, బలహీనలను. ఈ పరిసయుడు కృప అనేది లేదు ఆయనకి. ఎంతసేపటికి ఆ ధర్మశాస్త్రంలో మతాచారంలో నేను స్ట్రిక్ట్గా ఇలా ఫాలో అయ్యా అలా పోయా మంచిగా ఉన్నాను కాబట్టి నేను అంతా బాగానే ఉన్నాను, కృప లేదు. అదే కృపతో స్థిరపరచబడితే ఏమైందంటే అయ్యో పలానా బ్రదరు ఇతడు ఏదో సరే ఆయనకు మనం సాయం చేసి ప్రభువులో బలపరచుదాం, తప్పు చేశాడేమో క్షమించుదాం, ఆయన నిలబెడదాం, కొద్దిగా పైకి నిలబెడదాం, ఇంకా పైకి తీసుకొద్దాం అనే కృప ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వారి కృపతో మనల్ని ఏం చేశాడు? లేవనెత్తాడు. కాబట్టి మనం కూడా కృపతో ఈ రాత్రి అందుకే ప్రార్థన చేద్దామయ్యా, ఈ 2026 సంవత్సరంలో నేను నా స్వనీతిని బట్టి నేను ఏదో చేయాలని కాకుండా నీ కృప చొప్పున నేను జీవిస్తూ కృప పొందుకుంటూ ఇతరులను కూడా కృపా దృష్టితో నేను చూడాలి. కృపా దృష్టితో వాళ్ళని నేను పైకి లేవనెత్తే వ్యక్తిగా, అంటే కృపతో నేను ఆ వ్యక్తుల పట్ల ప్రవర్తించే వ్యక్తిగా, కృపతో ఆ వ్యక్తి పట్ల నేను వ్యవహరిస్తూ ఆ వ్యక్తిని కూడా బలహీనతలో నుంచి ఆ వ్యక్తిని కూడా బలపరుస్తూ అలా చేసేటట్లుగా నాకు సహాయం చేయ ప్రభా అని మనం అడుగుదాం. ఎందుకంటే మెఫీబోషెత్ కూడా ఒకనొక టైంలో ఏం చేశాడంటే, అంటే ఫస్ట్ టైము ఆయన్ని కుట్టికాళ్ళు వాడైనప్పటికీ ఓకే దావీదు పిలిపించాడు, ఆ యొక్క రాజు భోజనం దగ్గర కూర్చోబెట్టాడు, అంతా బాగుంది. కానీ ఆ తర్వాత డిఫరెన్స్ వచ్చింది, మనకు కొద్దిగా వ్యత్యాసం వస్తే ఏమైందంటే మెఫీబోషెత్ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది, దూరం చేసడం జరిగింది, ఇవన్నీ కూడా. బట్ తర్వాత ఏమైనప్పటికీ దావీదు మరలా ఆ మెఫీబోషెత్ని లేదు నీ ప్లేస్ నీకు ఉందని చెప్పి కృపచేత ఆయన్ని బలపరిచి. అట్లానే పేతురు కూడా పడిపోయాడు. పేతురు అయితే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్. పేతురు పడిపోయాడు, ఆ యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అవునా? ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు యేసుప్రభు ఎవరో మాకు తెలియదు అని అన్నాడు. కానీ అలాంటి పేతురుని కూడా యేసుప్రభు కృప చూపించి మళ్ళా పేతురు నువ్వు నా గొర్రెలను కాపాడుతావా మేపుతావా అని పేతురుని కృపచేత, అప్పుడు నేను ఎవరో తెలియదు అన్నాడుగా, ఈయన బయటికి బహిష్కరించేసేద్దామని త్రోసివేయలేదు. కానీ ఆ వ్యక్తిని పేతురుని మరలా తీసుకొని, పేతురు ఇదిగో చర్చి బాధ్యత నీకు అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో అని సంఘ బాధ్యతలు పేతురుకి అప్పగించాడు. అంటే అది కృపచేత ఎస్టాబ్లిష్ హృదయం ఆ విధంగా ఆలోచన చేస్తుంది.
అలా కాదనుకోండి, నేను స్ట్రిక్ట్గా ఉన్నా, నేను నీతిమంతుడిగా ఉన్నా, నేను కరెక్ట్గా ఉన్నా, వాడు తప్పు కాబట్టి పేతురు ఇక నువ్వు పనికిరావు, నువ్వు అసలు నా గుమ్మంలో అడుగు పెట్టడానికి పనికిరావు, నా చర్చిలోకి వెళ్ళిపో అంటే పేతురు ఇక తర్వాత మరి ఏం చేసేవాడు. కానీ అపోస్తల కార్యంలో పేతురుని దేవుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన రిస్టోర్ చేశాడు కృపచేత. కాబట్టే ఇక అపోస్తల కార్యంలో పేతురు గురించి చదివితే పేతురు బోధించగా 3,000 మంది రక్షణ పొందాను, పేతురు బోధించగా 5,000 మంది రక్షణ, పేతురు బోధించగా అబ్బా ఏమేం కార్యాలు జరిగినాయండి. అదంతా ఎట్లా జరిగింది? కృపచేత స్థిరపరచబడిన హృదయము యేసుక్రీస్తు వారు కృప ఉన్నారు కాబట్టి ఆయన కృపచేత పేతుర్ని మరలా బిల్డ్ చేశాడు కాబట్టే అందుకే. సో మన హృదయాలు కృపచేత మనం ప్రోత్సహించుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెల్ఫ్ రైచియస్నెస్ అనేది తీసేసుకుందాం మనలో నుంచి. నేను నీతిమంతుడిని, నేను గొప్పవాడిని, ఎరిటోడి చెడ్డోడు అనేది తీసివేసి, అయ్యా నాకు కూడా నీ కరుణ కావాలి, నన్ను క్షమించని దేవునికి క్షమాపణ కోరుతూ మనం ఏదైనా చేస్తూ ఉండొచ్చు మంచిగా. బట్ దాని గురించి మనం ఎక్కువగా బోస్ట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నాకు నీ కరుణ కావాలి అని కరుణ మీద ఆధారపడి ఎవరైతే బలహీనులు ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా పలానా వ్యక్తి పలానా విషయంలో బలహీనంగా ఉన్నాడు, పలానా విషయంలో తప్పిపోయాడు, అతని విశ్వాసాన్ని మరలా పురికొల్పించయ్యా, నీ మార్గంలో అతన్ని మరలా వాడుకో ప్రభా, ఆ వ్యక్తిని నీ కొరకు గొప్ప స్థాయిగా సాక్ష్యంగా పెట్టి ప్రభా అని ఇలా ప్రార్థన చేస్తే పేతురు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు తయారవుతారు. కాబట్టి ఈ రాత్రి మనం వీళ్ళిద్దరిని ఒక సూచనగా తీసుకొని మన హృదయాలు కృపతో స్థిరపరచబడినట్లు దేవుని అడుగుదాం, అలాంటి ప్రార్థనలు చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.